నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మనాలిలో మంచు బీభత్సం సృష్టిస్తోంది. పర్యాటక ప్రాంతం కాస్త మంచు ఖైదీగా మారిపోయింది. గత 48 గంటలుగా కురుస్తున్న భారీ హిమపాతంతో మనాలి రహదారులు పూర్తిగా స్తంభించిపోయాయి. దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వేలాది మంది పర్యాటకులు గడ్డ కట్టే చలిలో రోడ్డుపై నరకం చూస్తున్నారు. ఆ భయానక పరిస్థితుల వివరాలు ఇప్పుడు చూద్దాం. అందమైన మనాలిలో మంచు విలయం, అష్ట దిగ్బంధనంలో వేలాది మంది పర్యాటకులు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి ప్రకోపిస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ మంచు మనాలి ముఖ చిత్రాన్ని మార్చేసింది. రోడ్లపై 2 అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నేషనల్ హైవేపై ఏకంగా 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పర్యాటకులు గంటల తరబడి కార్లలోనే బందీలయ్యారు. చలి తీవ్రత -డిగ్రీలకు పడిపోవడంతో పర్యాటకుల పరిస్థితి వర్ణాతీతంగా మారింది. తినడానికి ఆహారం, తాగడానికి నీరు లేక చంటి పిల్లలతో పర్యాటకులు విలువెల్లాడుతున్నారు. చాలా మంది తమ వాహనాలను రోడ్లపైనే వదిలేసి లగేజ్తో మంచులో 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళుతున్నారు. మేము గత 24 గంటలుగా ఇక్కడే చిక్కుకున్నాం. కనీసం రోడ్డు క్లియర్ చేసే నాదుడు లేడు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ట్రాఫిక్ మాత్రమే కాదు, విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో హోటళ్లలో ఉంటున్న వారు సైతం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి జేసీబీలతో మంచును తొలగించే ప్రయత్నం చేస్తున్నా నిరంతరాయంగా కురుస్తున్న హిమపాతం పనులకు ఆటంకం కలిగిస్తోంది. అటల్ టన్నెల్ మార్గం ఇప్పటికే పూర్తిగా మూతపడింది. కులు, మనాలి మధ్య ఉన్న హోటళ్లు, హోమ్ స్టేలు పర్యాటకులతో నిండిపోవడంతో కొత్తగా వచ్చే వారికి ఆశ్రయం కూడా దొరకని పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ మరో 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సోమవారం నుంచి బుధవారం వరకు మరిన్ని భీకరమైన మంచు తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో అధికారులు పర్యాటకులను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ప్రకృతి అందాలను చూడాలని వెళ్లిన పర్యాటకులకు ఈ ప్రయాణం ఒక పీడకలగా మారిపోయింది. మనాలి నుంచి సురక్షితంగా బయటపడితే చాలు అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి తయారైంది.